హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవులపల్లి. నేను మీ బిందు. ఏంటి ఇక్కడ బిందు ఇది సీరియస్గా ఓపెన్ చేసేస్తుంది అనుకుంటున్నారా? ఇది నాది కాదు, పాపది. పాప కోసం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో. వీడియోలోకి వెళ్ళే ముందు ఇఫ్ ఇన్ కేస్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బేబీ స్టఫ్, మదర్హుడ్, పేరెంటింగ్ ఈ టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎందుకు ఆర్డర్ చేశాను అంటే, నా రీసెంట్ వ్లాగ్స్ అండ్ షార్ట్ వీడియోస్లో చూస్తే నేను శ్రేష్ఠాని హాస్పిటల్ తీసుకెళ్ళానని చెప్పాను కదా, పీడియాట్రిషియన్ దగ్గరికి. సో అక్కడ చెకప్ అంతా అయిపోయిన తర్వాత నేను డాక్టర్తో చెప్పాను, ఇట్లా పాప ఇట్లా పర్సన్స్ని గుర్తుపడుతుంది, లైక్ చూసి నవ్వుతుంది, అండ్ తన పక్కన ఏమైనా థింగ్స్ కానీ ఏమైనా వస్తువులు కానీ పెడితే తను అలానే చూస్తుంది, అండ్ ఇట్లా హ్యాండ్ మూమెంట్ ఇస్తుంది అనమాట పట్టుకోవడానికి అన్నట్లుగా. సో అదే విషయం డాక్టర్కి ఇన్ఫామ్ చేశాను. డాక్టర్ ఏమన్నారంటే, ఇంకా పాపకి ప్లే టైం స్టార్ట్ చేయండి, అండ్ ఎట్లా అంటే చిన్న చిన్న బొమ్మలు తన హ్యాండ్తో తను పట్టుకునే విధంగా ఒక సైడ్లో అలాంటివి ఇంట్రడ్యూస్ చేయండి అని అన్నారు. డాక్టర్ కూడా కొన్ని కొన్ని చెప్పారు, అంటే ర్యాటిల్స్ కానీ, బాల్స్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పారు. అండ్ నేను కూడా కొంతమంది యూట్యూబర్స్ అంటే పీడియాట్రిషియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళవి చూసినప్పుడు వాళ్ళు దీని గురించి చెప్పారనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది స్టార్టింగ్ నుంచి అంటే. సో దీని గురించి తెలుసుకున్నాను, అసలు ఇది ఏంటి, ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని. దీన్ని ప్లే మ్యాట్ జిమ్ అంటారు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సమ్ 500 చేంజ్ ఏమో పడింది, నాకు డీల్ ఉండే ఆ టైంలో. ఈ ప్రోడక్ట్ అమెజాన్ అండ్ ఫస్ట్ క్రైలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ క్రైలో అయితే ఆల్మోస్ట్ 1200 చేంజ్ అలా ఉంది. ఏమో అంత వర్త్ ఇట్ కాదేమో అనిపించింది 1200కి. సో నేను ఫ్లిప్కార్ట్లో డీల్ ఉంటే అందులో తీసేసుకున్నాను అనమాట. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే యూ కెన్ పర్చేస్ ఇట్. మెయిన్గా ఈ ప్లే మ్యాట్ జిమ్ ఎందుకు తీసుకున్నానంటే, సపరేట్గా టాయ్స్ తీసుకునే బదులు ఇందులో ఆల్మోస్ట్ ఒక 3 టాయ్స్ కవర్ అయినట్టే. ఎలా అంటే, ఇప్పుడు నేను అక్కడ తగిలిస్తున్నాను కదా, వాటిని ర్యాటిల్స్ అంటారు. అవి పిల్లలు పట్టుకోవడానికి యూజ్ అవుతాయి, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ పియానోలాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ లెగ్ మూమెంట్ కూడా స్టార్ట్ చేస్తారు, అంటే తంతూ ఉంటారు కదా. సో ఈ పియానో దానికి యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు లెగ్ మూమెంట్ ఇచ్చినప్పుడల్లా అది మ్యూజిక్ వస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు ర్యాడిల్స్ తగిలిస్తున్నాను కదా హుక్స్ లాంటి వాటికి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, వాళ్ళ విజన్ అండ్ గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా అంటే ప్యారలల్గా, అంటే చూస్తూ పట్టుకోవడం అన్నమాట. సో అట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా, సో దానివల్ల ఏంటంటే వాళ్ళ హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా ఈ ప్లే మ్యాట్ జిమ్ వల్ల యూజెస్ ఏంటంటే, పిల్లల సెన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి, విజన్ పరంగా కానీ, టచ్, సౌండ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ప్లే మ్యాట్ జిమ్ బాగా యూజ్ అవుతుంది. సో అందుకే రీసెర్చ్ చేసి కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి తీసుకున్నాను అనమాట దీన్ని. ఆ ప్లే మ్యాట్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మ్యాట్ ఉంది కదా, మ్యాట్కి అండ్ ఆ టాయ్కి అటాచ్మెంట్ లేదు. ఇది సపరేట్, అది సపరేట్. ఏమవుతుందంటే, వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళు లెగ్ మూమెంట్ ఇచ్చినప్పుడల్లా ఆ టాయ్ అనేది ముందుకు జరిగిపోతుంది, అస్సలు స్టేబుల్గా ఉండట్లేదు. సో మేమేం చేసామంటే, ఆ పియానో బ్యాక్ సైడ్ ఏదన్నా ఒకటి సపోర్ట్ లాగా పెట్టి అప్పుడు ప్లే టైం స్టార్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు కిక్ చేసినా కూడా అది జరగదనమాట, ఇంకా స్టేబుల్గా ఉండిపోతుంది అట్లానే. ఇది ఓన్లీ ఇప్పటివరకే కాదు, ఒక 6 to 9 months వరకు ఇంకా నెక్స్ట్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. వాళ్ళు బోర్లా పడినప్పుడు కానీ, టమ్మీ టైం ఇచ్చినప్పుడు కానీ కూడా యూజ్ అవుతుంది ఇది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, పిల్లలు చాలా ఎంగేజ్ అవుతారు దీనివల్ల. మనం పర్టికులర్గా ఉండి ఆడించాల్సిన అవసరం లేదు, ఇక్కడ పడుకోబెట్టేస్తే వాళ్ళే ఆడుకుంటారు. సో ఇవేంటంటే రాటిల్స్, ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ నేను పట్టుకున్నట్టు పిల్లలు పట్టుకోవడానికి అనమాట. ఇది పియానోది, బ్యాక్ సైడ్ బ్యాటరీస్తో రన్ అవుతుంది. దీని గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ మీరు ఆన్ చేస్తే మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లలు మూమెంట్ ఇచ్చినప్పుడల్లా ఆ బటన్స్ ప్రెస్ అవుతాయి కదా, సో దానివల్ల మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ బెల్ సింబల్ ఉంది కదా, అదేంటంటే అది ఆన్ చేస్తే కంటిన్యూ మ్యూజిక్ వస్తుంది. 3 times ఏమో ఉంటాయి, 3 మ్యూజిక్స్. సో అట్లా కంటిన్యూ ప్లే అవుతూ ఉంటుంది, అయిపోగానే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇలానే కాదు, ఇంకొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే పడుకోబెడితే కాళ్ళతో తంతున్నారు కదా, తర్వాత వాళ్ళు అట్లీస్ట్ కొంచెం కూర్చున్న స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా హ్యాండ్తో కూడా వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తున్న కొద్దీ లైట్స్ ఆన్ అయ్యి మ్యూజిక్ వస్తుంది. శ్రేష్ఠ అయితే బాగా ఎంగేజ్ అవుతుంది ఈ టాయ్ తోటి. నేను మీకు క్లిప్ యాడ్ చేస్తాను, తను ఎలా ఆడుతుందో లాస్ట్లో చూడండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు. అండ్ పక్కన ఒక గంట ఉంటుంది కదా, గంటను కూడా కొట్టండి. సో దట్ నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.